గైస్ మరో 2 రోజుల్లో, కేవలం 2 అంటే 2 రోజుల్లో మన రాకింగ్ స్టార్ యష్ మన కళ్ళ ముందుకైతే రాబోతున్నాడు ప్రీమియర్స్ రూపంలో. ఈరోజు 23, రేపు 24, తర్వాత 25th రోజు ఏదో విధంగా ప్రీమియర్స్ రూపంలో మన రాకింగ్ స్టార్ యష్ అయితే మన కళ్ళ ముందుకు రాబోతున్నాడు. అలాగే నిన్న తెలుగు రాష్ట్రాలకు రావడం జరిగింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారో, సో అక్కడ కర్ణాటక నుంచి చూస్తున్న వాళ్ళు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన రాకింగ్ స్టార్ యష్కి. సో నిన్న స్పీచ్ చాలాసేపు మాట్లాడడం జరిగింది రాకింగ్ స్టార్ యష్. తెలుగు సినిమాల గురించి, తెలుగు హీరోల గురించి, ఆయనకు నచ్చిన సినిమాల గురించి, తెలుగు ఆడియన్స్ గురించి, ఆయన కెరియర్ గురించి చాలా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే నిన్న మీరు ఈవెంట్ చూస్తే ఈవెంట్లో 2 విషయాలు గుర్తుంటుంది. ఒకటి మల్లారెడ్డి మాట, 2 మన రాకింగ్ స్టార్ యష్ మాట. ఈ 2 స్పీచ్లు అయితే ఎవరు మర్చిపోడు. అండ్ మల్లారెడ్డి గారు చెప్పడం జరిగింది 2100 కలెక్ట్ చేస్తుందన్నా అని చెప్పి. సో ఖచ్చితంగా సినిమాకి కానీ కంటెంట్ కానీ సూపర్ అండ్ సూపర్ పాజిటివ్ టాక్ వచ్చిందా, ఖచ్చితంగా సినిమా అక్కడి వరకు వెళ్ళే అవకాశం 100% ఉంది. సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఇండియాలో టాక్సిక్ సినిమాకి సంబంధించి డే 1+ ప్రీమియర్స్ సంబంధించిన బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పటి వరకు, డే 1+ ప్రీమియర్స్, బ్లాక్డ్ సీట్స్, వితౌట్ బ్లాక్డ్ సీట్స్, దాంతోపాటు ఏంటంటే ఇండియాలోనే మళ్ళీ వీకెండ్ బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్లాక్డ్ సీట్స్తో వితౌట్ బ్లాక్డ్ సీట్స్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి డేటా గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ యష్ ఫ్యాన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఈ వీడియోకి జస్ట్ ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేయండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇప్పుడే కొట్టేసేయండి, మాక్సిమం 500 లైక్స్ కొట్టేసేయండి. ఇక ముందుగా డే 1+ ప్రీమియర్స్ బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది, ఏ భాషలో ఎన్ని టికెట్స్ సోల్ కావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్గా యష్ ఓన్ మార్కెట్ అయిన కన్నడ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు డే 1+ ప్రీమియర్స్, ఇది మొత్తం వీకెండ్ కాదు, డే 1+ ప్రీమియర్స్ చెప్తున్నాను. డే 1+ ప్రీమియర్స్ రూపంలో ఇప్పటి వరకు దాదాపుగా 190,000 టికెట్స్ సోల్ కావడం జరిగింది. టాక్సిక్ సినిమాకి సంబంధించి కన్నడ వర్షన్ నుంచి కన్నడ మార్కెట్లో 190,000 టికెట్స్ సోల్ కావడం జరిగింది. ఐ థింక్ మీరు ఈ వీడియో చూసే సమయానికి 2 lakhs కూడా అయ్యే అవకాశం ఉంది. 190,000 టికెట్స్ సోల్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత, ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 9,15,00,000 రూపాయలు. 9,15,00,000 రూపాయలు రావడం జరిగింది. ఇది బ్లాక్డ్ సీట్స్తో కాకుండా, బ్లాక్డ్ సీట్స్తో కలిపితే ఎంత అంటే దాదాపుగా 13,80,00,000 రూపాయలు. బ్లాక్డ్ సీట్స్ కాకుండా 9,15,00,000 రూపాయలు, బ్లాక్డ్ సీట్స్తో 13,80,00,000 రూపాయలు. అన్ని లాంగ్వేజ్లో కూడా ఇదే విధంగా చెప్తారు. బ్లాక్డ్ సీట్స్ వాల్యూ ఎంత, బ్లాక్డ్ సీట్స్ కాకుండా వాల్యూ ఎంత అనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చి నార్త్ మార్కెట్ నుంచి అంటే నార్త్ ఇండియా హిందీ మార్కెట్ నుంచి దాదాపుగా 106,000 టికెట్స్ సోల్ కావడం జరిగింది. 1,06,000 టికెట్స్ సోల్ కావడం జరిగింది. ఇక్కడ వాల్యూ ఎంత రావడం జరిగింది అంటే ఒరిజినల్ వాల్యూ 4,10,00,000 రూపాయలు, 4,10,00,000 రూపీస్ రావడం జరిగింది. అండ్ బ్లాక్డ్ సీట్స్తో కలిపి దాదాపుగా 6,20,00,000 రూపాయలు రావడం జరిగింది. 6,20,00,000 రూపాయలు రావడం జరిగింది నార్త్ మార్కెట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు మార్కెట్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు 74,000 టికెట్స్ సోల్ కావడం జరిగింది. 74,000 టికెట్స్ సోల్ కావడం జరిగింది. వాల్యూ ఎంత అంటే ఆల్మోస్ట్ 2 crores రూపీస్ రావడం జరిగింది. 2 crores రూపీస్ వాల్యూ రావడం జరిగింది. అండ్ బ్లాక్ టికెట్స్తో కలిపి 3,60,00,000 రూపీస్, 3,60,00,000 రూపాయలు రావడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ సీట్స్తో కలిపి. అండ్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్గా ఓపెన్ కాలేదు, నేనున్న ఏరియాలో ఇంకా ఓపెన్ కాలేదు, సింగిల్ స్క్రీన్స్ కూడా చాలా ఓపెన్ కాలేదు. అండ్ మెయిన్ సిటీలో హైదరాబాద్లో కూడా ఇప్పటివరకు కంప్లీట్గా ఓపెన్ కాలేదు. ఐ థింక్ ఈరోజు సండే కాబట్టి మరి ఈరోజు ఈవినింగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా, ఎందుకంటే సండే కదా అందరూ ఉంటారు కాబట్టి ఒక్కసారిగా రిలీజ్ చేస్తే బుకింగ్స్ అని చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి తమిళ మార్కెట్ ఇంకా మలయాళం మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ అన్ని బుకింగ్స్ రూపంలో డే 1+ ప్రీమియర్స్ అంటే 33,000 టికెట్స్, 33,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 79 lakhs రూపీస్, 79 లక్షల రూపాయలు. ఇది బ్లాక్డ్ సీట్స్తో కాకుండా. బ్లాక్డ్ సీట్స్తో ఎంత వచ్చిందంటే 1,10,00,000 రూపాయలు, 1,10,00,000 రూపీస్ రావడం జరిగింది. సో ఓవరాల్గా డే 1+ ప్రీమియర్స్ ఇండియాలో ఇప్పటి వరకు బ్లాక్డ్ సీట్స్తో కలిపి ఎంత, వితౌట్ బ్లాక్డ్ సీట్స్ వాల్యూ ఎంత అంటే ఇప్పటివరకు ఓవరాల్గా డే 1+ ప్రీమియర్స్ సంబంధించి అన్ని లాంగ్వేజ్ సంబంధించి ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఎన్ని, డే 1 టికెట్స్ ఎన్ని ఇప్పటి వరకు అంటే 4,03,000 టికెట్స్ సేల్ కావడం జరిగింది. ఓన్లీ ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు ప్లస్ ప్రీమియర్స్ మొత్తం కలిపి ఇప్పటి వరకు దాదాపుగా 4,03,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. ఒరిజినల్ వాల్యూ ఎంత, బ్లాక్ సీట్స్ కాకుండా ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 16,70,00,000 రూపాయలు, 16,70,00,000 రూపాయలు రావడం జరిగింది. బ్లాక్ సీట్స్తో కలిపి 24,70,00,000 రూపాయలు రావడం జరిగింది. 24,70,00,000 బ్లాక్డ్ సీట్స్తో కలిపి. సో వితౌట్ బ్లాక్డ్ సీట్స్తో కలిపి 16,80,00,000 అంటే 70 లక్షలు అంటే ఆల్మోస్ట్ 17 కోట్ల రూపాయలు అనుకోండి. ఇది డే 1+ ప్రీమియర్స్.
అయితే మన ఇండియాలోనే మళ్ళీ డే 1 కాకుండా వీకెండ్ ఉంది కదా, అంటే బుధ, గురు, శుక్ర, శని అలా ఉంది కదా. సో దానికి సంబంధించి డే 1, డే 2, డే 3 ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. జస్ట్ వాల్యూ మాట్లాడుకుందాం. బ్లాక్డ్ వాల్యూ ఎంత, వితౌట్ బ్లాక్డ్ వాల్యూ ఎంత అని చెప్పి. డే 1 మొదటి రోజు ఇందాకే మనం మాట్లాడుకోవడం జరిగింది. బ్లాక్డ్ సీట్స్ కాకుండా 16,70,00,000 రూపాయలు అవడం జరిగింది. బ్లాక్డ్ సీట్స్తో కలిపి దాదాపుగా 24,70,00,000 రూపాయలు అవడం జరిగింది. ఇది మొదటి రోజుకి సంబంధించి. ఇక రెండో రోజు గురువారము బ్లాక్డ్ సీట్స్ కాకుండా ఒరిజినల్ వాల్యూ ఎంత, బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు వచ్చింది ఎంత, ఇండియాలో 1,45,00,000 రూపాయలు, 1,45,00,000 రూపీస్. బ్లాక్డ్ సీట్స్తో కలిపి 2,10,00,000 రూపాయలు. ఇది గురువారానికి సంబంధించింది. నెక్స్ట్ శుక్రవారం మూడో రోజు బుకింగ్స్ ఎంత అంటే 1,80,00,000 రూపాయలు, ఒరిజినల్ బుకింగ్స్ 1,80,00,000 రూపాయలు, బ్లాక్ సీట్స్తో కలిపి 2,50,00,000 రూపాయలు. ఇది శుక్రవారం మూడో రోజు. నెక్స్ట్ నాలుగో రోజు శనివారం బుకింగ్స్ రూపంలో 1,95,00,000 రూపాయలు అవడం జరిగింది. ఒరిజినల్ వాల్యూ బ్లాక్డ్ సీట్స్తో కలిపి దాదాపుగా 2,70,00,000 రూపాయలు అవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి ఐదో రోజు ఆదివారం బుకింగ్స్ వాల్యూ వచ్చేసి 1,38,00,000 రూపాయలు రావడం జరిగింది. బ్లాక్ సీట్స్తో కలిపి 1,90,00,000 రూపాయలు రావడం జరిగింది. 1,90,00,000 రూపీస్. ఇది కంప్లీట్గా వీకెండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్ వీకెండ్ వచ్చేసి ఫస్ట్ వీకెండ్ ఒరిజినల్ బుకింగ్స్ వచ్చేసి బ్లాక్ సీట్స్ కాకుండా ఓవరాల్గా 22,63,00,000 రూపీస్ రావడం జరిగింది. 22,63,00,000 రూపాయలు రావడం జరిగింది. ఫస్ట్ వీకెండ్ ఇండియాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఒరిజినల్ వాల్యూ 22,63,00,000 రూపాయలు రావడం జరిగింది. బుకింగ్స్ రూపంలో ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే బ్లాక్ టికెట్స్ రూపంలో ఎంత వసూలు చేయడం జరిగిందంటే ఫస్ట్ వీకెండ్ మొత్తం అంటే డే 1 ప్లస్ ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ వీకెండ్ మొత్తం కలిపి బ్లాక్ టికెట్స్ రూపంలో దాదాపుగా 33,90,00,000 రూపాయలు, అంటే 34 కోట్ల రూపాయలని, అంటే 34 కోట్ల రూపాయలు ఇప్పటివరకు బ్లాక్ టికెట్స్ రూపంలో ఇండియాలో బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి మరి ఇంకా ఇండియాలో బుకింగ్స్ రూపంలో ఎంతవరకు వెళ్తుంది అని చూడాలి. కానీ ఇప్పటివరకు వితౌట్ బ్లాక్ టికెట్స్తో దాదాపుగా 22 కోట్ల రూపాయలు రావడం జరిగింది. విత్ బ్లాక్ సీట్స్తో దాదాపుగా 34 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇది కంప్లీట్గా ఇండియన్ మార్కెట్ సంబంధించి. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నార్త్ అమెరికాలో ఇప్పటివరకు దాదాపుగా 12,900 టికెట్స్ సోల్ కావడం జరిగింది. 12,900 టికెట్స్ సోల్ కావడం జరిగింది నార్త్ అమెరికాలో. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $2,85,000, $2,85,000. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 2,72,00,000 రూపీస్, 2,72,00,000 రూపాయలు. నెక్స్ట్ వచ్చి గల్ఫ్ కంట్రీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్గా 5,400 టికెట్స్ సేల్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $69,800. వాల్యూ ఎంత అంటే మన ఇండియన్ రూపీస్లో 57 lakhs రూపీస్, 57 లక్షల రూపాయలు. నెక్స్ట్ వచ్చి యూకే ఇంకా యూరోప్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5,450 టికెట్స్ సోల్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $88,000. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 94 lakhs రూపీస్, 94 లక్షల రూపాయలు. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే 4,930 టికెట్స్. వాల్యూ ఎంత అంటే $1,28,500. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 69 lakhs రూపీస్, 69 లక్షల రూపాయలు. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మిగతా కంట్రీస్ ఉంటాయి కదా, ఇవి కాకుండా అక్కడ నుంచి 2,100 టికెట్స్ సోల్ కావడం జరిగింది. $40,000 రావడం జరిగింది. 34 lakhs రూపీస్ రావడం జరిగింది. ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి డే 1 ప్లస్ ప్రీమియర్స్, ఇది మొత్తం వీకెండ్ కాదు, డే 1 ప్లస్ ప్రీమియర్స్ ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఎన్ని అంటే 28,670 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $5,08,000, $5,08,000. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 4,94,00,000 రూపీస్, అంటే 4,94,00,000 రూపాయలు ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంత ఊపు అయితే ఇంకా అందుకోలేదు. మరి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇంకా ఊపు ఎప్పుడు అందుకుంటుంది అనేది చూడాలి. బట్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 5 కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. డే 1 ప్లస్ ప్రీమియర్స్ కలిపి ఇప్పటివరకు ఉన్న వాల్యూ ప్రకారం బ్లాక్ సీట్స్ కాకుండా. ఇక యూఎస్ఏ మార్కెట్లో ఏ లాంగ్వేజ్కి ఏ రేంజ్లో టికెట్లు సేల్ అవుతున్నాయి, ఏ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వసూలు వస్తున్నాయి మనం ఒకసారి మాట్లాడుకుంటే మెయిన్గా ఇది యూఎస్ఏ మార్కెట్ నుంచి. యూఎస్ఏ మార్కెట్లో టాక్సిక్ సినిమాకి సంబంధించి టాప్లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సోల్డ్ అవుతున్న వర్షన్ ఏది అంటే తెలుగు వర్షన్కి దాదాపుగా 6,950 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $1,54,000. అండ్ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే వాల్యూ ఎంత అంటే 1,47,00,000 రూపాయలు. అంటే యూఎస్ఏలో దాదాపుగా 54% తెలుగు వర్షన్కి సంబంధించిన టికెట్లు ఎక్కువగా సోల్డ్ కావడం జరుగుతుంది యూఎస్ఏ మార్కెట్ నుంచి. దాదాపుగా 1,47,00,000 రూపాయలు రావడం జరిగింది ఓవర్సీస్ మార్కెట్ నుంచి, జస్ట్ యూఎస్ మార్కెట్ నుంచి. నెక్స్ట్ వచ్చి తర్వాత కన్నడ మార్కెట్ ఉంది, కన్నడ వర్షన్ నుంచి దాదాపుగా 4,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. ఈ 4,000 టికెట్ల ద్వారా వచ్చిన వాల్యూ యూఎస్డీ రూపంలో $88,000, అంటే ఆల్మోస్ట్ 84 లక్షల రూపాయలు రావడం జరిగింది.
31% అయితే సెకండ్ పొజిషన్లో ఉంది కన్నడ. నెక్స్ట్ వచ్చి హిందీ ఇంకా ఇంగ్లీష్ వర్షన్ దాదాపుగా 1500 టికెట్స్ అయితే సోల్ కావడం జరిగింది. 1550 టికెట్స్ అనుకోండి. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $34,000, అంటే మన ఇండియన్ రూపీస్లో 32 lakhs రూపీస్, ఆల్మోస్ట్ 12%. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి తమిళ్ ఇంకా మలయాళం కలిపి దాదాపుగా 400 టికెట్స్ సోల్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ $8,000 అండ్ ఓవరాల్గా 8 lakhs రూపీస్ అయితే రావడం జరిగింది, 3%. అంటే ఓవరాల్గా యూఎస్ఏ మార్కెట్లో తెలుగు వర్షన్ సంబంధించిన టికెట్లు బాగా సోల్ కావడం జరుగుతుంది. తెలుగు వర్షన్ సంబంధించిన టికెట్లు దాదాపుగా 6,950 టికెట్స్ సోల్ కావడం జరిగింది. $154K రావడం జరిగింది, $154,000 రావడం జరిగింది. అలాగే ₹1,47,00,000 రావడం జరిగింది. ఓవరాల్గా 54% అయితే సేల్ అవుతుంది తెలుగు వర్షన్ యూఎస్ఏ మార్కెట్లో. సో యూఎస్ఏ మార్కెట్లో తెలుగు వర్షన్కి సంబంధించిన టికెట్స్ అయితే బాగా సోల్ కావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు బ్లాక్ టికెట్స్తో కలిపి ఇండియన్ మార్కెట్లో ఆల్మోస్ట్ 34 crores అయితే వసూలు చేయడం జరిగింది. వితౌట్ బ్లాక్ సీట్స్ అంటే 23 crores వరకు రావడం జరిగింది. అండ్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ 5 crores వరకు అయితే రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ బ్లాక్ సీట్స్తో కలుపుకున్నట్టయితే ఒక 40 crores వరకు ఆల్మోస్ట్ వచ్చింది అనుకోండి. మరి ఇంకో 2 రోజుల సమయం ఉంది. ఈరోజు వీకెండ్ కాబట్టి ఈ రోజు కానీ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ అనేది ఓపెన్ అయితే, మెయిన్గా సింగిల్ స్క్రీన్స్లో ఓపెన్ అయితే, నార్త్ మార్కెట్లో కూడా సింగిల్ స్క్రీన్స్లో ఓపెన్ అయితే ఏంటంటే బుకింగ్స్ రూపంలో ఒక వరద అయితే క్రియేట్ అవుతుంది, బుకింగ్స్ రూపంలో తుఫాన్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి మరి బుకింగ్స్ ఇంకా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ ఓపెన్ అయితే ఎంతవరకు వెళ్తుందని చూడాలి. కానీ ఇప్పటి వరకు బ్లాక్ సీట్స్ వాల్యూతో కలిపి ఆల్మోస్ట్ 40 crores వరకు అయితే రావడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియన్ మార్కెట్ మరి లాంగ్ రన్లో ఈ రోజు గడిచేసరికి 50 crores దాటుతుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వెళ్ళే ముందు లైక్ కొట్టి వెళ్ళండి. జై హింద్, జై భారత్, నమస్తే.